ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసే రైతులంతా పలు రకాలైన ప్రయోజనాలు పొందుతున్నారు. తక్కువ పెట్టుబడితో మెరుగైన దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తులతో అదనపు రాబడితో పాటు వీటిని తీసుకుంటున్న వినియోగదారులు తమకున్న అనారోగ్య సమస్యల నుంచి దూరమవుతున్నారు. అందుకే ఒక్కసారి వీటి ప్రయోజనాలు పొందుతున్న రైతాంగం తను పూర్తి స్థాయిలో ప్రకృతి పద్ధతిని అనుసరించడమే కాకుండా 10 మంది రైతులు ఈ విధానాన్ని అనుసరించేలా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఏలూరు జిల్లా కామరకోట మండలం ఆడమిల్లి గ్రామానికి చెందిన రైతు షేక్ నవీషా 9 ఏళ్లుగా ప్రకృతి సేద్యంలో పలు రకాలైన పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తమకున్న 3 ఎకరాల్లో పామాయిల్ ప్రధానంగా సాగు చేస్తూ అంతర పంటలుగా ఏటీఎం ఏ గ్రేడ్ విధానాలను అనుసరించి పలు రకాలను పండిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్ షా, కామరకోట మండలం ఆడమిల్లి గ్రామం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నాకు 4 ఎకరాలు ఉందండి. 4 ఎకరాల్లో 3 ఎకరాలు సొంతం, 1 ఎకరం కౌలు తీసుకున్నానండి. అందులో ప్రధాన పంట పామాయిలు. పామాయిల్లో అంతర పంటలుగా ఏ గ్రేడు ఏటీఎం మోడల్ వేయడం జరిగిందండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి మా డాడీ గారి ప్రోత్సాహం, అలాగే మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ రావడం జరిగింది. ఆ క్యాన్సర్ వల్ల ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మంచి ఫుడ్ అనేది ఇవ్వండి అనడంతో నాకు ఆలోచన వచ్చింది. మా ఏరియాకి సిఆర్పీలు రావడం జరిగింది. ఆ సిఆర్పీల ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి వినడం, దానివల్ల మంచి ఆరోగ్యాన్ని, మంచి ప్రతిఫలాన్ని పంటకు తీసుకోవచ్చని చెప్పడం జరిగిందండి. దానివల్ల ఆలోచించి మా ఇంటికి మంచి ఆరోగ్యం తీసుకోవాలని, మేమే ప్రకృతి వ్యవసాయం చేస్తే దీనివల్ల మంచి ఫుడ్ అనేది మా అమ్మగారికి ఇవ్వగలుగుతామని ఈ ప్రకృతి వ్యవసాయానికి రావడం జరిగిందండి. దీనిలో భాగంగా 20 సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం మోడల్ సాగుకు శ్రీకారం చుట్టారు. సాగుకు ముందు పిఎండిఎస్ వేసుకొని పంట ఎదిగిన తర్వాత వాటిని అదే భూమిలో కలియదున్ని సాగు ప్రారంభించారు. ఈ భూమిలో రైతు సాధికార సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా బెడ్లతో పాటు కాలువలను ఏర్పాటు చేసుకున్నారు. వీటిపై ఘనజీవామృతం వేసుకుని బీజామృతంతో శుద్ధి చేసిన కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలకు చెందిన విత్తనాలు, నారు నాటుకున్నారు. ఒక బెడ్ తీసుకున్నామండి. ఆ బెడ్ 4 అడుగుల వెడల్పు, 1 అడుగు కాలువ తీయడం జరిగిందండి. ఒక బెడ్లో ముందుగా ఘనజీవామృతం చల్లడం జరిగింది. చల్లిన తర్వాత ముందు దుంపజాతి ముల్లంగి, అలాగే ఆకుకూర 1 రకం, అలాగే బీట్రూట్ దుంపజాతి వేయడం, అలా వేసుకుంటూ బెడ్ని ఫుల్ఫిల్ చేయడం జరిగిందండి. మధ్యలో సజ్జ, వేరుశనగ, బొబ్బరి వేయడం జరిగిందండి. బెడ్కి 1 అడుగు లోపలికి వచ్చేటప్పటికి వంగ, మిర్చి, టమాటా అనేది 2 అడుగుల స్పేస్ ఇచ్చి వెడల్పు ఇచ్చి వేయడం జరిగిందండి. తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతుకూర, కొత్తిమీర వేయడం జరిగిందండి. అలాగే పామాయిల్లో ఒక 30 సెంట్లలో వంగ, తెలుపు, నలుపు ఈ 2 రంగులు కూడా అంతర పంటగా వేయడం జరిగిందండి. తనకున్న పక్కా ఏర్పాట్లతో 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని పంటలో పారిస్తున్నారు. శాశ్వత జీవామృతం తొట్టిని నేనే స్వయంగా తొట్టిని కాలువకు దగ్గరగా పెట్టుకొని కాలువలోకి దగ్గరగా వచ్చేటట్లు ఒక పైపును సెట్ చేసుకొని కాలువలో వాటర్తో పాటు నా ప్రధాన పంటకి ఏటీఎం మోడల్కి ఒకేసారి జీవామృతాన్ని అందించడం జరుగుతుందండి.
నేను ప్రకృతి వ్యవసాయం పద్ధతులు స్టార్ట్ చేసింది 9 సంవత్సరాల నుంచి అండి. ఈ పామాయిల్ అనేది వేసిన తర్వాత మన ప్రకృతి వ్యవసాయం పద్ధతులు పాటించిన తర్వాత 2.5 సంవత్సరాల నుంచే కాపు స్టార్ట్ అయిందండి. దీంట్లో ఈల్డ్ బాగా రావడం, గెలలు బాగా లావుగా తయారవడం, వెయిట్ బాగా ఉండడం గమనించానండి. అదేవిధంగా అవసరమైన సమయాల్లో పిచికారీ చేసుకుంటున్నారు. చీడపీడల నిరోధానికి వేప గింజల కషాయాన్ని అందిస్తున్నారు. పంటలో ఉత్పత్తి పెంచేందుకు పుల్లటి మజ్జిగ, ఇంగువ ద్రావణాలను పిచికారీ చేసుకుంటున్నారు. మేము ఏటీఎం మోడల్లో వేయడంలో అందులో ఇప్పుడు నాకు అలసంద ఉంది. అలసంద అనేది పలు రకాల పంటలు వేయడం వల్ల బయోడైవర్సిటీ ఉండడం జరిగింది. అందువల్ల ఏంటంటే నాకు తెగుళ్ళు చాలా తక్కువగా వస్తాయి. తెగుళ్ళు రావడం గమనించడం అనేది వచ్చింది అంటే అలసంద పైన డిసీజ్ అనేది ఏర్పడుతుంది. నా ప్రధాన పంటకైతే డిసీజ్ అనేది రాదు, వచ్చినప్పుడు మాత్రం అలసందలో ఉంటుంది కాబట్టి దాన్ని చూసి ఆ నివారణకి యాపగింజల కషాయం, ఇంగువ వాడడం జరుగుతుంది. అలాగే గ్రోత్ ప్రమోటర్ వాడాలి అనుకుంటే ఆల్రెడీ నేను జీవామృతం వాడుతున్నాను. దానికి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అందులో బయోడైవర్సిటీకి నేను రకరకాల పలు పంటలు వేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గదు. పిఎండిఎస్ వేయడం వల్ల కలుపు నివారణ కూడా చాలా మటుకు తగ్గిందండి. ఇదిగోండి, ఈ మొక్క చాలా ఇమ్యూనిటీ పవర్తో ఉందండి. ఇప్పటివరకు జీవామృతం, ఘనజీవామృతం తప్ప ఏమీ వాడింది లేదండి. తనంతటగా తనే స్వతహాగా ప్రొటెక్టివ్ తయారు చేయడానికి నవధాన్యాలు చాలా బాగా ఉపయోగపడినాయండి. దీంతో పాటు పంట పూర్తయిన చోట ఇతర రకాలు నాటుకొని నిరంతరం దిగుబడి సాధించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విధంగా సంస్థ నిర్దేశించిన రాజీ లేని సూత్రాలను సాగులో అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి ఆకుకూరలు, తరువాత కూరగాయలు, వరుసగా తీగజాతి, దుంపజాతితో పాటు ఇతర రకాలు దిగుబడి వచ్చాయి. వీటిని మండల కేంద్రం స్టాల్లో విక్రయిస్తున్నారు. అదేవిధంగా మరికొంతమంది నేరుగా పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇదే తరహాలో 80 సెంట్ల విస్తీర్ణంలో ఏ గ్రేడ్ విధానాన్ని అనుసరించి వంగ, మిర్చి, టమాటా, ఆనపతో పాటు గోరుచిక్కుడు పంటలను సైతం సాగు చేస్తున్నారు. ఈ విధంగా ఏటీఎం నుంచి నెలకు 5,000, ఇతర పంటల నుంచి మరింత రాబడి సాధిస్తున్నారు. 3 ఎకరాలు ఉందండి. ఎకరానికి ఆదాయం వచ్చేటప్పటికి నాకు ₹1,00,000 మిగులుతుందండి. అది ఎట్లా అంటే ఎకరానికి వచ్చి పంట దిగుబడి 10 టన్నులు రావడం జరుగుతుందండి. దాంట్లో మాకు రేట్ అనేది యావరేజ్ రేట్ లెక్కేసుకుంటే 15,000 నుంచి 18,000 ఉంటుందండి. అందువలన ఏంటంటే నేను వేసుకునే ప్రధాన పంటకి అంతర పంటలు ఖర్చు తీయంగా నాకు సుమారుగా ₹1,00,000 మిగులుతుందండి ఎకరానికి. రైతు నవీష ప్రధానంగా ఈ ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వినియోగించి తన తల్లి అనారోగ్య సమస్యల నుంచి దూరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధమైన ప్రయోజనాలు పొందుతున్న ఆమెను తోటి రైతులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మంచి ఆరోగ్యాన్ని తీసుకుంటూ ప్రధాన పంటలో పలు పంటలు వేసుకొని ఎక్కువ దిగుబడి తీసుకోవాలని, ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ ఆదాయం తీసుకొని భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదములు.